ఇక మొదలెడదామా? Hello boys and girls, welcome back to Vips official channel. So here is our non-spoiler movie review of the Korean Kanakaraju starring Mr. Varun Tej garu and Ritika garu, Satya. సో స్టోరీ విషయానికి వచ్చేస్తే స్ట్రైట్గా ఒక కొరియన్ ఆత్మ పెనుగొండకి ఎందుకు వచ్చింది, వచ్చిన ఆత్మ హీరో ఒంట్లో చేరి హీరో కొరియన్కి ఎందుకు పోవాల్సి వస్తుంది, ఇది చాలా వన్ లైన్ స్టోరీ. సో సినిమాలో ఇది ఎలా జరుగుతుంది, ఏమి జరుగుతుంది మీరు థియేటర్లో వెళ్ళి చూడాలి. నాకు మూవీ ఎలా అనిపించింది అంటే ఇట్ వాజ్ ఓకే మ్యాన్, ఇట్ వాజ్ ఓకే మూవీ అనిపించింది. ఎందుకంటే అంత బాగా కూడా లేదు, అంత తీసి పడేంత మూవీను కాదు, మధ్యలో ఉండిపోయింది. ఎందుకంటే జస్ట్ మీకంతా స్టోరీ ప్రెడిక్టబుల్గా ఉంటుంది, స్క్రీన్ ప్లే ప్రెడిక్టబుల్గా ఉంటుంది. ఫస్ట్ ఇదైన తర్వాత ఇదేం వస్తుంది, నెక్స్ట్ ఫస్ట్ హాఫ్ అంతా ఒక మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఒక ఆత్మ చేరుకున్న తర్వాత వాళ్ళు పడే ఆ బాధలు కానీ ఆటలు కానీ అక్కడి నుంచి వెళ్ళే కొరియన్ కానీ అంతా చాలా బాగా చూపించి దాని తర్వాత సెకండ్ హాఫ్ పైన కొంచెం క్యూరియాసిటీ పెంచారు. సో క్యూరియాసిటీని సెకండ్ హాఫ్లో చాలా బాగా మ్యాచ్ చేయలేకపోయారు, ఒక్క అంతలో ఆగిపోయింది ఆ మూవీ. సో మెయిన్ కోర్ని వదిలేసి ఇంకా చాలా సైడ్ డిష్ని కొంచెం యాడ్ చేసుకుంటూ పోయి మూవీని ట్రాక్ కొంచెం డైవర్ట్ చేసి దాని తర్వాత మళ్ళీ మెయిన్ ట్రాకే వచ్చేస్తారు. దానికి కొంచెం టైం పడుతుంది, ఇంకా ల్యాక్ ఫీలింగ్ అని ఉంటుంది. సో దాన్ని మీరు అడ్జస్ట్ చేసుకొని చూడాలనుకుంటే యూ కెన్ గివ్ ఎ ట్రై. సో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే వరుణ్ తేజ్ చాలా బాగా చేశాడు, అనంతపుర స్లాంగ్లో చాలా బాగా మాట్లాడాడు. ఆయనతో పాటు హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది ఆమె ఇచ్చిన రోల్తో. ఇంకా మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ ద మూవీ అంటే కమెడియన్ సత్యనే అండి. ఆయన లేకపోతే మూవీలో 80% ఆఫ్ ద సీన్స్ అన్నీ బోర్ కొట్టేశాయి. అవును, కొట్టేస్తున్నాయి. లేదు, ఆయన ఉంటేనే మూవీ అలా లేసింది. సో నెక్స్ట్ వచ్చేసి తమనన్న మ్యూజిక్ ఒక్కో చోట్ల బాగా ఇచ్చాడు, ఇంకో చోట ఏదో డల్గా ఉండింది. సో ఇలా స్టోరీకి ఎలా కావాలో అలా ఇచ్చారు. ఇంకా ప్రెడిక్టబుల్ క్లైమాక్సే, అందరూ ఈ క్లైమాక్స్లో ఏమైపోతుందని తెలిసి ఒక నార్మల్ క్లైమాక్స్తోనే ముగించేశారు. ఏదైనా కొత్తగా ట్రై చేసేంత ఇది లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే మూవీ రేటింగ్ అవన్నీ, మూవీ వచ్చేసి నాకు 3/5. ఒకసారి ట్రై చేయొచ్చు, ఫ్యామిలీతో కలిసి చూడడానికి ఒక మంచి ఆప్షన్ను. ఇంకా మన ఇబ్రాహిం బ్రో రివ్యూని అడిగేద్దాం, ఎందుకంటే దీనికన్నా ముందు మన రిజ్వాన్ ఖాన్ లేడు, కొన్ని అన్ఫార్చునేట్లీ ఆయన ఊరు వచ్చింది ఎమర్జెన్సీ. సో ఇంకా నెక్స్ట్ మన రివ్యూ వచ్చేసి మన ఇబ్రాహిం బ్రో ఇస్తాడు. హాయ్ గైస్, సో నేను మూవీ చూస్తున్నా, మంచిగా ఉంది, గుడ్. సుకృత్లకి చెప్పినారు స్టోరీ లైన్, సో నేను స్టోరీ లైన్ చెప్పను. సో నాకు ఎలా అనిపించింది నేను అది చెప్తా. ఇంట్రెస్టింగ్ ఉంది, క్యూరియాసిటీ, ఫన్ను, మరి థ్రిల్లో మంచిది ఉంది. కామెడీ బాగుంది, సైక్ ఉంది కామెడీ. నవ్వి చాలా సుస్తైనా, నేను ఫుల్ సైక్గా ఉంది. మూవీ చూడొచ్చు, కామెడీ ఉంది, చూడొచ్చు. సో నా రేటింగ్ అడిగితే 5లో 2.5 ఇస్తాను నేను. సో నాకు ఈ కామెడీ నచ్చింది, స్టోరీ నాకు ల్యాగ్ అనిపించింది కొంచెం. సో స్టోరీ ల్యాగు. సో అంతేగా ఇది ఇవాల్టి వీడియో ఏమైనా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. గది ముచ్చాట. సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్. చెప్పక బాయ్.